నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు గత వీడియోలో మనకి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, శ్రావణ మాసంలో 8వ తేదీన మనకి వరలక్ష్మి వ్రతం రాబోతుంది. మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏ విధంగా ఆచరించడం ద్వారా ఆర్థిక సమస్యలు మరియు అన్నిటినీ మించి అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నవారు, బ్యాంక్ లోన్స్ తో ఇబ్బంది పడుతున్నవారు, ఇలాంటి వారందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, అన్నిటినీ మించి ముఖ్యంగా మనకి కలశం ఉంటుంది కదా, కలశాన్ని ఈ మధ్య కాలంలో అందరూ కూడా అది ఒక అలంకరణగా మాత్రమే చూస్తున్నారు. కానీ కలశం అంటే అలంకరణ కాదు, మంత్రం. అసలు కలశాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా గురువు గారు చేసి చూపిస్తారు. మరి గురువు గారితో కలిసి మనం ఈ పూజను చేసుకుంటూ కలశాన్ని కూడా తయారు చేసుకుంటూ వరలక్ష్మి వ్రత కథను కూడా విందాం. వచ్చేయండి. వరలక్ష్మి వ్రతం ఏ విధంగా ఆచరించాలి, వరలక్ష్మీదేవిని మనం ఏ విధంగా పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, అంతేకాకుండా ప్రతిసారి కూడా మన యొక్క బంగారాన్ని కొనుగోలు చేసి బ్యాంకులో పెట్టుకుని అది మళ్ళా మన ఇంటికి రావడానికి వేచి చూస్తూ ధనం గురించి మన యొక్క విలువైన వస్తువులు దూరం అయిపోతున్నాయి అనేటువంటి బాధ నుంచి ఏ విధంగా బయటపడాలి, అసలు వరలక్ష్మీ వ్రతానికి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా అత్యంత సులభ మార్గంలో ఆ కలశాన్ని తయారు చేస్తున్నప్పుడు కలశం యొక్క బ్లౌజ్ పీస్ని ఏ విధంగా మడత పెట్టాలి అనే పూర్తి విషయాన్ని మీకు వివరించడం జరుగుతోంది. అయితే నిత్యము ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ శ్రావణ మాసంలో నా యొక్క అమ్మవారి అనుగ్రహంతో కొన్ని వస్తువులకి అనుష్ఠాన ఫలాన్ని చేకూర్చి వాటిని మీకు అందజేయడం జరుగుతుంది. ఈ వస్తువులు ఏమేమిటి, ఎందుకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని పూజలో మీకు వివరించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అసలు ఏ వస్తువులు వాడుతున్నారు, ధనాన్ని బ్యాంకులో ఉన్న ధనం మళ్ళా మనకి తిరిగి బంగారాభరణాలు ఏ విధంగా రావాలి, మన యొక్క సమస్యలు ఈ వరలక్ష్మీ వ్రతంతో ఏ విధంగా పటాపంచులు కావాలి, అదేవిధంగా నరఘోష, బంధుఘోష, శత్రుఘోషలు ఏ విధంగా నివృత్తి కావాలి అనేటువంటి విషయాన్ని పరిపూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు కొన్ని విలువైన వస్తువులు ఇంట్లో నిత్యము పూజ అందించుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ధనానికి ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండడానికి మీకు ఆ వస్తువులు కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ వద్దకు అవి ఆర్డర్ ద్వారా చేరతాయి. ఇప్పుడు ముందుగా వరలక్ష్మీ వ్రత పూజా విధానాన్ని తెలియజేసుకుందాం. ఒక స్థలం నిర్ణయించుకుందాము. ఈ స్థలాన్ని శుభ్రం గావించుకోవాలి. ఈ శుభ్రం గావించుకోవడం అనేది గోపంచుకంతో, అమ్మాయి శుభ్రం చేయరా, పసుపుతో అలంకరణ చేసుకోవాలి. చక్కగా గోమయము, గోమూత్రంతో అలంకరించుకున్నటువంటి ఈ ప్రదేశాల్లో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు మధ్యలో కాస్త పసుపును ఉంచుకోవాలి. మై పసుపు వేయమ్మ మధ్యలో. కాస్త కుంకుమను కూడా అందులో ఉంచుకుని ఒక తమలపాకుని తూర్పు ముఖంగా అలా పెట్టేయండి. తూర్పు భాగంలో అలా అమర్చుకుని ఒక పళ్ళెంలో బియ్యాన్ని సంపూర్తిగా పెట్టుకుని లేదా ఒక పీట వేసి పీట మీద వస్త్రం వరుచుకుని వస్త్రంలో బియ్యం పోసుకోవచ్చు మీ యథాశక్తానుసారం. తదనంతరము దీపారాధన గుంతులను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా హరిద్ర గణపతిని ప్రారంభం చేసుకుందాం. ఇలా హరిద్ర గణపతిని ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ఓం మహాశుక్లాం వరదరం విష్ణుం శివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజాననార్థం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే పండుమనేకదంతముదోరపపజ్జే మెండిగమరోయగజ్జలమెల్లని చూపుల మందహాసముల కొండకగుజ్జ రూపమున కోరిన విచ్చకెల్ అనర్జునయ్యుంటే తే పార్వతీ పుత్రాయ శ్రీ గణేశ్వరాయ నీకు మృక్యదన్. అమ్మాయి 5 లక్షతులై
శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమమహేశ్వరాభ్య నమః, శ్రీవృంద్రాభ్య నమః, శ్రీవేష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేద విభ్యో నమో నమః. మొట్టమొదటగా గణపతికి 5 పర్యాయములు అక్షతలు ఉంచిన తర్వాత తల్లిదండ్రులకి, మీ యొక్క భర్తకి, పూర్వీకులకి అందరికీ నమస్కారం గావించుకుని దీపారాధన అనేటువంటిది అగరబత్తి వెలిగించి వెలుగుతున్న జ్వాల ద్వారా మాత్రమే దీపారాధన వెలిగించాలి. వరలక్ష్మీ వ్రతంలో నేతి దీపం వెలిగించడము అనేటువంటిది చాలా శ్రేయస్కరం. నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని వెలిగించరాదు. కేవలము ఆజ్యం అనగా నెయ్యితో మాత్రమే వెలిగించండి. అమ్మాయి దీపం వెలిగించు. ఓం ఉదేత్యేసు ఛాతవేదోపగ్నం నృతమమ వసశ్మిహిమావాహ జీవనంచ దిశో దిశాః. దీపారాధన చేసుకున్న తరువాత మాత్రమే దీపార్చన గావించాలి. దీపానికి గంధం పట్టు కుంకుమ పట్టు అలంకరణ చేయమ్మా. దేవదేవాభ్యే నమః 2 పుష్పాలు కుంకుమార్చన పెట్టిన తర్వాత ముందుగా దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత మాత్రమే అర్చన గావించాలి. దేవదేవాభ్యే నమో నమః. దీపం దగ్గర మీ మనసులో కోరిక చెప్పుకొని అక్షతలు ఉంచండి. అతః మహాదేవమీశ్వరో దేవావినాథో శ్రీ మహాగణాధిపతిముఖేన దీపద్వీభ్యే నమః. అక్షతలు వేసేసేయండి అంతే. తదనంతరము సంకల్పయుక్తం. ఇద్దరు ఎవరవుతారు ఇప్పుడు? హస్తాని దాత్య, ఆ పల్లెంలో చేతులు కడిగేసుకోండి. తాగండి అమ్మా. ఆజమ్య కేశవా స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం విష్ణువే నమః, ఓం మసోదరాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం సంకర్షాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడమ వైపు వేసేసుకోండి అమ్మా. ఇలా ఎడమ వైపుకి వేసేసుకోండి. ఉత్తిష్టందపదాచాహ ఇది భూమి వారగాహ దేశమవరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేయడం ఇలా పట్టుకోండి. ఓం ఓం అనుకుంటూ ప్రాణాయామం చేయండి. ఓం భోహవం భవహవం స్వహవం మహ ఓం జనహం స్వహ ఓం సత్యం తత్సర్వరేణ్యం మృగోదేవ శ్రీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓమా భవజ్యోతిర్సుందర బ్రహ్మ భవస్రం చేయి చేసేయండి. అయ్యా ముక్కు మట్టుకున్న తదనంతరం ఒకసారి చేయిని స్పృశించేసుకోవాలి. అపోపస్పృశ్య చేసుకోండి. అక్షతలు తీసుకోండి. మమ వార్త సమసూక్ష్మరాశ పరమేశ్వర ప్రత్యాశ పరమేశ్వర ప్రచతం శుభేశ్వర సమహాశుభరాజ్ఞ ప్రథమానస్య ద్వివృణః ద్విదాధ్యే శ్వేతవరాహిల్పే వైవశ్వతమన్వంతరే కలియుగే ప్రథమాదేశం భోద్విపే ప్రథవర్షే ప్రథగంఠే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యపరిదక్షిణా గోదావరియోర్మధ్యదేశమసౌతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో భగవసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రవాణి రాసురే విశోషణోదాయన శ్రావణ మాసోపక్షాః ఇదమేన ఉత్తరాషాఢ నక్షత్రే శుభయోగ శుభకరణే మంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ సురదః అస్య శ్రీ యజమానస్య గోత్రమమ్మ నాగుల గోత్రం. అస్య యజమానస్య నాగుల గోత్రస్య వైకుంఠంరావు నామ్యః ధర్మపత్ని సౌభాగ్యవతి ధనలక్ష్మీ నామధేయస్య అన్యోన్య దంపత్యోనాయురారోగ్యమవేజమానస్య ఇతేనాః వంశస్య పద్మావతి నామధేయస్య ఢిల్లీశ్వరి నామధేయస్య కుటుంబ సర్వదా రక్షాదాపదం సిత్యత్వం. అమ్మ అక్షతలు చేతిలో పట్టుకుని ఇలా నమస్కారం చేస్తూ చెప్పమ్మాయి. అస్మాకం సహ కుటుంబానాం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ వంశరక్ష ప్రీత్యర్థే స్వగృహ ధన ధాన్య వస్తు వాహన కనకాభివృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ లక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థే ఉన్నతోత్తర వంశస్య పుత్రస్య పుత్రికస్య సకల విద్య కళా ప్రావీణ్యత యోగ్యత అధికారిత సిద్ధ్యర్థే రుణ విమోచన సిద్ధ్యర్థం సంపూర్ణ నారాయణ
హృదయ వృక్షస్థల స్థిర నివాస మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థే మాం సౌభాగ్య అర్ధంచ సకల సర్వదా దేవాది వందిత ప్రీత్యర్థం మనస్పూర్వక వరలక్ష్మి వ్రత ప్రారంభ అంగత్వేన ప్రప్రథమ మహాగణాధిపతి పూజాం కర్మ కరిష్యే. అక్షతలో నీళ్లు ఈ పాత్రలో వదిలేసే అమ్మాయి. కరిష్యే. ఇలా నీలపాత్ర తీసుకుని 4 భాగాల్లో కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చేసుకుని కాస్త అక్షతలు పుష్పం, ఒక పుష్పం తమలపాకు అందులో ఉంచాలి. అమ్మాయి అలా చేవేసి ఉంచరా. ఓం ఇలా పెట్టుకో. ఓం కలసముఖే విష్ణు కంఠేరు దశమాత్రాహములే తదబ్రహ్మ ధ్యేమాత్రాక్షోత్సాగర సర్వే సప్త ద్వీపావసుందర అగ్వేర్వేద సాంబ వేదోద్రణాంగైజ సర్వే సమాధాకలసే క్షుధాపతే పవిత్రే పరిశిష్టోక్షరజ్ఞేషు వర్తతే విశాపుతాన్యపః ప్రాణవోంసంప్రణాపురణం చందకుశం జ్యోతిషపేషుషప సత్యమాపాశ్రవ దేవతాపో భోర్భో వశ్యువరాప ఓం. అమ్మాయి ఆ తమలపాకుతో నీటి లోపల స్త్రీ అంటాయి. గంగే చేవి నేచేవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మి సన్నిధిను గురువాయం తుంగభద్రాచ కృష్ణ వేణీచుకోతుమే భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రియ. నీళ్లు గణపతి మీద చిలకరించమ్మ. దేవంచు సంప్రోక్ష నీవే చిలకరించుకో. ఆత్మానంచ సంప్రోక్షాయ పూజా ద్రవ్యాన్ని చిలకరించో. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఆ పూజలు ఇచ్చారు. అదా గం గణపతయే నమః అనుకుంటూ చక్కగా గం గణపతే నమః అనుకోమ. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్చిమాక్షిపతి చిత్రాః సరంగే కృష్ణవాయమ సేవ దేవేదం యదాయో సుందరేంద్రవృంద్రవాః సుందరకోశ విశ్వవేదాః స్వస్తి నర్తాక్షో అరిష్టయేమిః స్వస్తి నోః బృహస్పతే దదాతో శ్రీ మహాగణాధిపతేమః ధ్యాయామి. ధ్యానార్థం పుష్పయుక్తం సమర్పయామి. నవరత్న గచ్చిత సింహాసనార్థం చక్షితం సమర్పయామి. అమ్మాయి నీళ్ళు ఇలా చూపించి పల్లెల్లో 2 సార్లు వదిలేసేలాగా. పాదయో పాద్యం సమర్పయామి. అస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖశుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదాహ మహాగణాది బోర్లించి పట్టుకో అమ్మ తవలపాకు. అలా బోర్లించి పట్టుకో. ఓం అసునేతే పునసా చక్షు ప్రప్రాణ మెహనో దేహే భోగం జోప్యసేమ సూర్యవచంత మృతే మృడయాన స్వస్తి అమృతం విప్రాణ మృత నిమిదస్థానం ఉపపైతే. చెప్పమ్మ. గం గణనాథ మనస్పూర్వక సిద్ధి బుద్ధి సమేతేషు అక్షద్రవేషు చెప్పు. స్థిరో భవ వరదో భవ షణ్ముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. నీళ్ళు అలా చూపించి వదిలేసమ్మ. శుద్ధ ఆచమయం సమర్పయామే. అదాహ శుద్ధ ఆచమయం సమర్పయామే. నీళ్ళు చిలకరిస్తూ ఉండు. ఓం అభవిష్టామ యోగతాను ఊర్ధ్యదాతనామ హిరణాంచుక్షేయోషుమరసాహసి భాయిదేనః ఉసేరమాత్రః తస్మారంగమామః శిక్షయా జనుదా అపో ధిరియా దాజనః శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతర శుద్ధ ఆచమనీయం. అది పక్క నీళ్ళు అలా చూపించి పక్క వేసామా. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదాహ ఇమం వస్త్రం అభివస్త్రాభూషణాన్యోషాభేనో పుయిమానోభిచంద్ర పృథివేనో హిరణీగర్భస్వానో ఋతనో దేవసుమ ఇది వస్త్రవిగ్మార్థం చక్షుష్పక్తుం సమర్పయామి. యజ్ఞోపవేతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతయ సాచం ప్రస్తారాయి శించం ప్రతం శుభ్రం యజ్ఞోపవేతం బలము సుతేజ అది యజ్ఞోవిధం సమర్పయామి. అదాహ గంధశోభితం ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర చిలకరించండి. గంధ పరికల్పితం సమర్పయామి. గంధద్వారాంధ్రమిష్టాం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపసి దివ్యశ్రీ చందనం సమర్పయామి. పసుపు స్వామివారి మీద చిలకరించి పక్క పెట్టేయండి. ఆయన దేవరాయి దూర రోగంష్ణహరాశం రేగాని సముద్రసుగ్రామి హరిద్ర కుంకుమ సమర్పయామి. కుంకుమను కూడా స్వామివారి దగ్గర చిలకరించి అలా వదిలేదు. కుంకుమ సమర్పయామి. కుదిరితే గరికతో అర్చన చేసుకోండి. లేని పక్షంలో అక్షుతలతో అన్నా సరే గం గణపతి నమః అంటూ అర్చన చేయండి 16 సార్లు. ఓం గం గణపతి నమః. ఓం సుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం స్కందపురుషాయ నమః. ఓం కుమారవే నమో నమః. అదా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకో అమ్మాయి. అదా ధూపరికల్పదాశోభితం. ఓం వనస్పతిర్భవే దివ్యే నానాగంధేషు శున్నితః. ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రవిభ్రాం ధూపోయం గులోపేతం సుగంధం సుమనోహరం. ఇటు ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్తు దీప నమస్కారం సమర్పయామి. గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటిది బెల్లం గాని లేని పక్షంలో
మీరు వండిన పదార్థాలు ఏవైనా సరే పెట్టవచ్చు. మనం సూక్ష్మంలో అందరికీ కూడా అందుబాటులో తక్కువ ఖర్చుతో చేసుకునే వ్రతం చూపిస్తున్నాం కాబట్టి బెల్లం మొక్క నైవేద్యంగా చూపించాలి. తవలపాకుతో అలా ప్రోక్షాభిషిచ్య చుట్టూ తిప్పండి. ఓం భోర్భోష్వహం తత్సతుర్వరేణ్యం మృగో దేవసేదేమహే ధియో యో నః ప్రచోదయాత్ ఉమా భోజ్యోతిర్వసుతం బ్రహ్మ భోర్భోసరం సత్యం ప్రత్యయ ప్రశించామి అమృతమస్తు. 5 సార్లు ఇలా చూపించమ్మా. ఓం ప్రాణే స్వాహ ప్రాణే స్వాహ వ్యానే స్వాహ దానే స్వాహ మన స్వాహ బ్రహ్మణే స్వాహ. నీళ్ళు అలా చూపించి పక్కకు వదిలేసేయండి. మధ్య మధ్యోదవాన్ని సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయార్పణమస్తు. అలా పోయే వృషకర్పూరే ఈ తాంబూలం స్వామివారి దగ్గర చక్కగా ఇక్కడ పెట్టండి. పోగే వృషకర్పూరే నాకు వెళ్ళేట సమాయుక్తం తాంబూలం ప్రదర్శన తాంబూలం సమర్పయామి. స్వామివారికి చూపించండి. నమో హర హర పార్వదేవదే. హార తీసుకో అమ్మాయి. నమో హర హర పార్వదేవదే. హర హర మహాదేవ హర శంభో శంకర. పుష్పాలు అక్షతలు తీసుకో అమ్మా. ఓం మహాసుమగత్సేక దంతశ్యాగ బలో గజగన్నికాలం భోదరస్య వేడో విఘ్నరాజోగణాన్ పాదోమకేతు ఘనాచిక్షా బాలచంద్రోగోచారణ వక్ర తుండ సూర్పరణ హేరం స్కందపరోజా షోడశైతర నామాని అప్పుడే చుణ్యారపి విచారం వాయిచ ప్రవేశం త్వమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్తన జాయతే. గణపతికి అక్షి పుష్పాలు పెట్టండి. ఆత్మనశంసాష్టాంగ నమస్కారం అక్షి పుష్పం సమర్పయామి. ఆత్మరక్షణ చేస్తున్నాను అన్నట్టుగా భావించుకుని ఓం యానికాని పాపాని ధర్మాంతృపథాని జాతాని అనుగుణశ్యంతి ప్రశ్న పదే పాప ఓం పాపకర్మ పాపాత్మపంసంభవాత్రహి మాం కృపయాదేవ శరణాగతవత్సరా నిరాశరణం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కార్నిభావేన రక్ష రక్ష మహాదేవ. చెప్పండమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చక్కగా అమ్మాయి నమస్కారం చేసుకుని నీ మనసులో కోరిక చెప్పుకుని, అయ్యా గణనాథ ఇన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను నాయన, ఈ కష్టాన్ని నువ్వు తొలగి చెయ్యి అని చెప్పండి. అలా 2 అక్షత రచన చేయండి. చతుర్మాచ్యామి చామరమేజం గీతం సర్వే గజానోరహే మస్వానోరహే ముష్కానోరహే వ్యాకరణోరహే సర్వనారోహే సర్వరాజోపచార దేవోపచార భక్తోపచార మంత్రోపచార తంత్రోపచార యథాశక్తిజ పూజా సంపూర్ణాత్మస్తు. అమ్మాయి చక్కగా గణపతికి 2 కుంకుమ తీసుకుని నుదుటిని ధరించుకో. అదాహ మహాగణాధిపతి దైవాభ్యే నమో నమః. మహాగణాధిపతి ప్రసాదం శిరుషా గురునామి యజమానస్య ప్రతిగుర్నాతో. పక్క పెట్టేసుకోమ్మ కళ్ళగత్తుకుని. యజ్ఞేన చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యాన ఆవాహనాది షోడశోప పూజయాచ భగవన్ మహాగణాధిపతి సర్వాత్మక సుప్రీత సుప్రసన్న వరద భవంతో బ్రువంతు యావత్ తత్స్ బ్రహ్మార్పణం. నీళ్లు పోసుకుని పల్లెంలో వదిలేయండి. యావత్ తత్స్ బ్రహ్మ ఇక్కడ యావత్ తత్స్ బ్రహ్మార్పణమస్తు. పళ్ళాన్ని పైకి ఎత్తి కింద పెట్టుకోండి 3 పర్యాలు. విజ్ఞాన యజ్ఞవైచంత దేవాః స్థాని గర్వాణి ప్రధాన్యాసన్న దేహనాకం మహిమానసత పూర్వే సాధ్యాసంతి దేవాః. అయ్యా ఇక్కడ ప్రథమంలో గణపతి పూజ పూర్తయింది. గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత ఆ గణపతికి ఉద్వాసన చెప్పుకుని మండపం నుంచి బయటికి కదపకూడదు. మండపంలోనే నైరుతి భాగంలో గణపతిని తీసుకొచ్చాలి. ఈ విధంగా మీరు పెట్టినటువంటి ఈ ప్రథమంలో పెట్టినటువంటి గణపతిని తీసుకుని ఈ భాగంలో పెట్టేసుకోవాలి. అవసరార్థం క్షేమాయ పునరాగమనాయుచ. గణనాథ మొట్టమొదటి పూజ నీదయ్యా, అగ్రతాంబూలాధిపతి నువ్వయ్యా, కాబట్టి నీ పూజ పూర్తి చేసుకున్నాను. నా ఇంట ఆర్థిక సమస్య లేకుండా లక్ష్మీ గణపతి స్వరూపంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకుంటున్నానయ్యా, నా ఇంట లక్ష్మీ కటాక్షం కలగజేయి అని చెప్పి నమస్కారం చేసి గణపతిని అక్కడ పెట్టిన తర్వాత లక్ష్మీదేవి ఆవాహన చేస్తామమ్మా. లక్ష్మీదేవి ఆవాహన చేయడానికి కావలసిన పూజా ద్రవ్యాలు, అమ్మవారి ఆరాధన చేసుకోవాలి, అమ్మవారి పూజ చేసుకోవాలని కావలసిన ద్రవ్యాలన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే పసుపు, కుంకుమ, గాజులు, గంధము. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రాధానికంగా మీరు ప్రాధానికంగా అమ్మవారికి చిట్టి గాజులు.
ఆ చిట్టి గాజులు అనేటువంటివి అమ్మవారు అలంకరణ ప్రాయంగానికి ఉపయోగిస్తుంటారు. గోముఖ చక్రాలు, ఈ గోముఖ చక్రాల వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ధనం నిలబడడానికి అవకాశం అవుతుంది. తదనంతరం లక్ష్మీ గవ్వలు, ఈ లక్ష్మీ గవ్వలు ఎందుకయ్యానంటే లక్ష్మీ గవ్వల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మనకి ఇప్పటి వరకు అప్పులు తీరకుండా కొత్త కొత్త అప్పులు చేసేస్తుంటారు. అలా కాకుండా తీసినటువంటి అప్పు తీర్చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే కనుక ఈ లక్ష్మీ గవ్వలు ఆరాధన చేయాలి. తర్వాత అత్యంత శ్రేష్టమైనటువంటివి, అందరికంటే మనం ఎదుగుతున్నప్పుడు నరఘోష తగులుతూ ధనం అనేటువంటి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అటువంటిది లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క గురువింద గింజలు, ఆ గురువింద గింజలు మనం ఏ విధంగా ఆరాధన చేయాలి, వాటికి కాస్త మంత్రబలాన్ని ఇస్తే గనక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు. ఆ గురువింద గింజలకి అర్చన ఏ విధంగా చేయాలి, ఏమిటి, అమ్మవారికి ఎలా సమర్పించాలని చూపిస్తాను. దాంతో పాటుగా ఆవు పాలు, గోమూత్రము, ఆవు పాలు, గోమూత్రము, గంగాజలము, ఒక అద్దము, అమ్మవారికి సమర్పించడానికి అరటిపళ్ళు, కొబ్బరికాయ, యథాశక్తానుసారము మీరు వండినటువంటి నైవేద్యం. పరమాన్నం ఉండగలిగితే శ్రేష్టమైనటువంటి నైవేద్యం. దీంతో పాటు చిల్లర కాసులు 11 లెక్కగా పెట్టుకుని మనం అక్కడ పెట్టుకోవాలి. అవి నిత్యము కూడా దేవతా అర్చన గావిస్తూ ఉంటాం. ఇది ప్రధానం. ఇది పూజకి కావలసినటువంటి సామాగ్రి. ఇప్పుడు ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే గనక ఇలా ఒక లోహపు పాత్ర, అంటే మన యథాశక్తానుసారం వెండిది కానీ లేదా రాగిది కానీ మట్టి కొన్నా సరే మనం పెట్టుకోవాలి. ఇలా ఒక పాత్రని మనం కలశంగా భావించి ఇందులో మన వ్యవస్థానుసారం నీళ్లు కానీ లేదా బియ్యం గాని ఉంచుకోవచ్చు, ప్రాంతాన్ని బట్టి. గురువు గారు, ఇప్పుడు మరి దీని చుట్టూ కూడా మీరు దారం అయితే చేశారు. మాకు ఇది రాకపోతే ఒకవేళ మేమేం చేయాలి? రెండో వచ్చేసి ఇలా దారాన్ని చుట్టేటప్పుడు ఏమైనా మంత్రోచ్చారణ గానీ ఏమైనా ఉంటుందంటారా పద్ధతి? వాస్తవానికి ఈ దారం చుట్టడం అనేటువంటిది ఏమిటంటే మనలో ఉండేటువంటి కోరికలను గాని మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాలను గాని గోప్యంగా ఉంచుకోవడానికి. కొంతమంది మనం అనుకున్న పనులు అవ్వండి, నేను చాలా అనుకుంటున్నానంటే మీరు అనుకున్న పనులు అందరికీ చెప్పేస్తున్నారు. అలా చెప్పడం వల్ల వీటిది అయిపోతుందేమో అనేటువంటి బాధాయుక్తంతో ఉంటారు. వీటినన్నిటినీ కానీ కలశము అనగా మన యొక్క కోరికను నేరుగా అమ్మవారి ముందు ప్రవేశపెట్టేటువంటిది. దాని కొరకు అని చెప్పి మన ఆలోచనలు పక్కకు వెళ్లకుండా దీని చుట్టూ గణపతిని తలుచుకుంటా, అంటే మంత్రోచ్చారణ ఉంటుంది. మంత్రోచ్చారణ రానటువంటి వాళ్ళు గణపతి అయిన అంటూ దారాన్ని చుట్టుకోవాలి. ఒకవేళ ఇంత పెద్ద కలశం మా దగ్గర లేదు గురువు గారు, ఇంట్లో చిన్నగానే ఉన్నాయి అనుకుంటే గనక రాగి చెంబు కన్నా సరే మీరు ఈ విధంగా దారాన్ని తెల్లటి దారాన్ని చుట్టుకోవాలి. తెల్లటి దారాన్ని చుట్టుకుని చక్కగా ఈ తెల్లటి దారం దగ్గర 4 వైపులా కూడా ఇలా గంధం బొట్టు అలంకరణ చేసుకుని కుంకుమని చక్కగా మనం ఇలాగా వృత్తలాకారంలో పెట్టుకోవాలి. ఒకవేళ కొంతమందికి ఈ దారం చుట్టడం కూడా రాదు గురువు గారు, మాకు ఏం చెయ్యాలి అని అడుగుతారు. అటువంటి వారి కోసం మీ దగ్గర కంకణ దారం ఉంటుంది కదండి, ఈ కంకణ దారాన్ని కాస్త ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక తమలపాకు, కేవలము తమలపాకు కానీ లేదా మామిడి ఆకు కానీ తీసుకుని ఈ భాగాన్ని ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టిన తర్వాత దీన్ని ఇలా నిలువుగా మడత పెట్టండి. దీన్ని మళ్ళా ఇలా అడ్డంగా మడత పెట్టండి. ఈ విధంగా అంటే ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయం కావాలి అంటారు కదా, సక్సెస్ అని ఇలా చూపిస్తాం కదండి. ఇలా చూపించడానికి ఈ విధంగా తమలపాకును చుట్టుకుని ఇలా ముడి వేసేసుకుని, మీకు ఒకవేళ అలా కంకణం కట్టడం రాదు మాకు అని అనుకుంటే కనుక, ఇలా రాదు అనుకుంటే ఇలా కట్టేసుకోవచ్చు. ఒక పసుపు కొమ్మునైనా సరే అలా కట్టుకోవచ్చు. పసుపు కొమ్ము కంటే శాస్త్రమైనటువంటిది ఇలా కట్టుకోవాలమ్మ. ఇలా కట్టుకుని చక్కగా కలశాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ముందుగా ఒక తమలపాకు ఉంచుకోవాలి. తమలపాకు వేయండి, ఇందాక గణపతికి ఏ విధంగా అమర్చేవాళ్ళకి ఇలా అమర్చుకోవాలి. అందులో కలశాన్ని ఉంచుకోవాలి. శ్రీ మహాదేవ మహేశ్వరే నమో నమః. కలశము అటు ఇటు ఊగకూడదండి. అందులో నీళ్లు ఉదకాన్ని కాస్త నీళ్లు ఉంచుకోండి. కొంచెం గంగాజలము,
కొంచెం గోమూత్రము, పుష్పము, అక్షతలు, గంధం ఉంచమ్మ. ఆ తదనంతరము ఒక చిల్లర కాసు, అక్షతలు. ఈ చిల్లర కాసుని పూజ పూర్తయిన తర్వాత రేపటి రోజు ఉద్వాసం చెప్పాలి. వాళ్ళు శుక్రవారం కదా ఉద్వాసం చెప్పము. రేపటి రోజు ఉద్వాసం చెప్పుకున్న తర్వాత ఇందులో నీళ్లు ఉంచుకున్నటువంటి వారు ఆ నీటిని ఇల్లంతా చిలకరించుకోవాలి. మీరు ఎక్కడైతే తనం పెడతారో బీరువా అక్కడ దాంతో పాటు ఇల్లంతా కూడా చిలకరించుకోవాలి. ఒకవేళ బియ్యం పోసుకుంటారు, బియ్యం పోసుకుంటే గనక ఆ బియ్యాన్ని పరవాన్నంగా గాని పులిహోరగా గాని శనివారం రోజు వండి ఇంటిల్లి బాది భోజనం ఆచరించాలి. అందులో ఉంచేది. పదం నిత్యప్యా. తదనంతరం మామిడి రొబ్బలు ఉంచుకోవాలి. అందులో చక్కగా ఒక కొబ్బరికాయకి పసుపు, గురువుగారు ఇప్పుడు నాకు ఒక సందేహం అండి. ఇప్పుడు నా చేత ఇలా మీరు కొబ్బరికాయ పెట్టించి మనకేమో బ్లౌజ్ పీస్ తో పెట్టండి కలసం అని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది అలంకరణ ఒకటి ఉంటే చాలు, కలసానికి ఇంకేమీ అవసరం లేదు అన్నట్టుగా బొమ్మలు పెడుతున్నారు, అలంకరణ బాగా చేస్తున్నారు. ఇవన్నిటితో పాటుగా ఈ బొమ్మల్ని పెట్టినప్పుడు వాటిని ఏం చేయాలి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ బొమ్మను మనం ఎక్కడ ఉంచాలి, లేకుంటే పూజా విధానంలోని ఈ బొమ్మను ఉపయోగించిన తర్వాత మన ఇంట్లో ఉంచుకోవచ్చు అంటారా? వాస్తవానికి కలశారాధన అనేటువంటిది బ్లౌజ్ పీస్ పెట్టుకుని దాంట్లో కొబ్బరికాయను ఉంచుకోమని ప్రాధాన్యత. ఏ రోజుల్లో నేను ఎంత గొప్పగా చేశానో, ఇదిగో నా అమ్మవారి ఈ వేగంగా ఉంది అని చెప్పి ప్లాస్టిక్లతో తయారు చేసినటువంటి అమ్మవారి విగ్రహాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అవి పెట్టినప్పుడు మీరు చూస్తే ఒక చెయ్యి పక్కకు ఉండడమో లేకపోతే ఈ చెయ్యి కలిసిపోయి ఉండడమో అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి పనికి రావండి. వాస్తవ రీత్యా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ లలితాస్తోత్రం గాని లేదా శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ గాని మనం ఏర్పాటు చేసుకునేవారు. అమ్మవారి యొక్క ముఖాలను మాత్రం చేసుకోవచ్చు. ఏది వెండిది అయితే మాత్రం అలంకరణ చేయవచ్చు. వెండిది లేదు గురువు గారు అనుకుంటే ఈ కలశం పెట్టుకోవడమే ప్రాధాన్యం. మట్టితో ఉన్నటువంటివి మీరు తెచ్చుకున్నట్లయితే పొర్రపాటున చేయి తగిలో లేకపోతే మీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఒకవేళ దాన్ని కనుక కింద పడేస్తే విచ్ఛిన్నమైపోతుంది. మనం చేసేటువంటి పూజ వల్ల ఉపయోగపడాలి, ఇంకెవ్వరూ ఇబ్బంది పడకూడదు. మీరు చేసేటువంటి పూజలో ఏదైనా తొత్తుపాటు జరిగి అటువంటి మొహమయన్నా కింద ఇబ్బంది పడింది అనుకోండి, భిన్నమైపోతే ఆ పాపం మళ్ళా మన ఖాతాలో వస్తుంది. దీంతో పాటు ధనం రాకపోగా మన దగ్గర ఉన్న ధనం కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెండిలో అయితే అలంకరణ చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ మనం ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుని రెడీ అవుతామో అదే విధంగా అమ్మవారిని చూసుకోవాలి. ఇలా చేసుకుంటే తక్కువలో తక్కువ మనసు ప్రశాంతంగా చేసేటువంటి విధానం అయితే మాత్రం పూర్వం రోజుల నుంచి ఇదే. ఇలా చేసుకుంటేనే కలిసి వచ్చేటువంటి అవకాశాలు. నా దగ్గర ఉంది కదా, నేను బంగారు కలశం పెట్టుకుంటాను, వెండిది పెడతాను, అన్ని ఆభరణాలు చూపిస్తాను అని ఆభరణాల మీద వాటి మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది తప్ప వచ్చినటువంటి వాళ్ళకి మీ యథాశక్తానుసారం వెండి పుష్పాలతో పూజ చేసుకుంటారు. కొంతమంది ఏమన్నా పువ్వులు ఉన్నాయా వెళ్ళిపోయాయా అనే భయంతో ఉంటారు. నిర్మాల్యం తీస్తున్నప్పుడు ఆ వెండి పువ్వులు కనబడకుండా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. తక్కువలో తక్కువ అభివృద్ధి చెందాలి అనుకున్నటువంటి వారు ప్రాధాన్యంగా ఎలా చేసుకోవడం వల్ల రుణ విమోచన పోయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. తదనంతరం వస్తే ఓపిక ఉంటే ఖచ్చితంగా వెండిదే పెట్టుకోండి తప్ప మట్టివి పెట్టుకుని అలంకరణ చెయ్యొద్దు. ప్లాస్టిక్ లో అమ్మవారు కూర్చుని వస్తుంది చూసారు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఎందుకంటే కాళ్ళు ఒక్కొక్కసారి ఇలా అతుక్కుపోయినట్టు ఉంటాయి, మన వేళ్ళు విడివిడిగా ఉంటాయి, అమ్మవారు మాత్రం అలా అతుక్కుపోయి ఉంటాయి, అవి మాత్రం పెట్టడానికి పనికిరాదు. పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని తీసి అలా పెడుతూ ఉంటారు. పూజ చేసుకున్నటువంటిది పరిపూర్తిగా మన యొక్క భావంలో ఉండాలి. అర్థమైందమ్మా? అలంకరణ చేయ చక్కగా. ఓకే గురువు గారు, ఇప్పుడు
మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ మీరు చెప్పిన తర్వాత మేము ఒకటి చేయడం ద్వారా కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటపడ్డాం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఒక గోల్డ్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని మేము ఇక్కడ సమర్పించుకోవచ్చు అంటారు? మనం తీసుకున్నటువంటి సువర్ణ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకులో తాకట్టు పెట్టడం అటువంటివి జరుగుతుంటాయి అవసరార్థం. అవును. ఎలా మన వస్తువులు బ్యాంకులోకి వెళ్లి ఆర్థిక ఇబ్బంది దిగజారకుండా ఉండాలి అంటే మీరు కొనుక్కున్న ఆభరణాలు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి సువర్ణ ఆభరణాలు ఏదన్నా సరే అమ్మవారికి అలంకరణ చేయొచ్చు. సాక్షాత్తు అమ్మవారు అలంకరణ చేసుకుని మనం వేసుకోవడం వల్ల అమ్మ అనుగ్రహంతో ఆ వస్తువులు బయటికి వెళ్ళవు. కొంతమంది ఏమంటే పోగొట్టుకుంటుంటారు తరచుగా మర్చిపోయి. అటువంటివి జరగకుండా మన బంగారం, మన ఇంట్లో అస్తమాను బంగారం పోగొట్టుకుంటుంటారు. అటువంటివి జరగకుండా ఉండాలంటే ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి అలంకరణ చేయొచ్చు. గురువు గారు, మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ గతంలో కూడా నేను చెప్పాను, మా ఈ ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా మేము బ్యాంక్ లో లోన్ పెట్టాల్సి వచ్చిందండి. మరి వాటిని ఇప్పుడు వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఏం చేసుకోమంటారు అనేసి. మనం ఆర్థికంగా ఇబ్బందుల నుంచి తొలగి అప్పులు పాలవ్వకుండా ఉన్న వ్యవస్థను అభివృద్ధి చెందించుకోవాలి అనుకుంటే కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం నిత్యము చేసేటువంటి పూజలో లక్ష్మీ గవ్వలు, గోముఖ చక్రాలు, గురువింద గింజలు, వీటితో పాటు మన వీడియోలో రిలీజ్ చేసిన గద్ద గోళ్ళు అనేటువంటివి మనం పూజ గావించుకునమ్మా. ఈ నెల రోజులు పూజ అయిన తర్వాత ఎవరికన్నా కావాలి అంటే కనుక కింద నెంబర్ సంప్రదిస్తే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాము అనేది మీకు వివరణగా ఒక కాగితంలో రాసి పంపించడం జరుగుతుంది. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన సొమ్ము బయటికి వెళ్లి బ్యాంకులో పెట్టే అవసరం రాదు. అదే విధంగా ఒకవేళ బ్యాంకులో ఇబ్బందులు పడుతుంటే కనుక అవి కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. గురువుగారు, ఇంకో సందేహం అండి. ఇప్పుడు నేను గతంలో కూడా విన్నాను, గోముఖ చక్రాలు కావచ్చు, లేకుంటే లక్ష్మీ గవ్వలు కావచ్చు, వీటికి ప్రాణ ప్రతిష్టాపన ఉంటుంది. అవి చెయ్యకన్నా మన అమ్మవారి దగ్గర పెట్టి ఎంత పూజించినప్పటికీ ఫలితం రాదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా, మరి వీటికి ఎలా ప్రాణ ప్రతిష్టాపన చేయాలంటే? ఈ వీడియోలో మీకు మొత్తం అంతా కూడా ప్రాణ ప్రతిష్టాపన ఎలా చేస్తాము, మనం ఏ విధంగా పూజ చేసి యజమానులకి మనం దాన్ని అందజేస్తాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తాము. అయితే ఏదన్నా సరే దేవాలయంలో ఉన్నటువంటివి కేవలం విగ్రహాలు. వాటికి ప్రాణము నిత్యము కూడా మంత్రశబ్దం వల్ల కింద ఉన్నటువంటి యంత్రాల వల్ల వాటికి ప్రాణం వచ్చి మన యొక్క సమస్యను ఆ విగ్రహ రూపంలో మనం అందజేసుకుంటూ ఉంటాం. కాబట్టి వీటికి కూడా ప్రాణం ఉంటుంది. చాలా మంది గోముఖ చక్రాలు తెచ్చుకుని నేను గోముఖ చక్రాలు ఇంట్లో పెట్టుకున్నా నాకు కలిసి రావట్లేదండి అంటారు. కలిసి రావాలి అంటే ఈ విధంగా ప్రాణ ప్రతిష్టాపన చేసుకుని లేదా మనల్ని సంపాదిస్తే మనం అన్న ఏర్పాటు చేస్తాం. ముందుగా అమ్మవారిని ఆవాహన చేసుకుని గోముఖ చక్రాలకి ఏ విధంగా మనం ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అనేది నిర్ణయించుకుంటాం. అదాహ శ్రీ మహాలక్ష్మీ స్వరూపాచదేవ మహేశ్వరే దేవాభ్యే నమో నమః. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. క్షీరోద్ధారవ సంభవే కమలే కమలాలయే సుస్థిర భవే మే గృహే సురసునత నమస్కృత్వం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఇదమావాహయామి. అమ్మవారి కలశం దగ్గర కింద భాగంలో నవరత్న సింహాసనార్థం చక్షితం సమర్పయామి. నీళ్ళు ఆ విధంగా చూపించి పాత్రలో వదిలేయండి. పాదయో పాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖశుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు తీసుకోమ్మా. అలా అక్షితం ఓం మహా ఇదే నవరత్న సింహాసనార్థం చ సింహాసనోత్తం దేవ వినాహదో అక్షత వేయండి. సర్వే వయార్దేవభ్యే నమః. నీళ్లు చూపించి పక్క వదిలేయండి. ఇప్పుడు అమ్మవారికి పంచామృత అభిషేకం గావించుకోవాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకొచ్చి కలశాన్ని ముందుగా ఆ విధంగా ఉంచుకుని ఆ యొక్క అమ్మవారికి ప్రాణ ప్రతిష్టాపన గావించుకుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. నక్షత్రాలు తీసుకోండి. అలా మహాలక్ష్మీదేవి స్థిరాసనం కొలు. నీళ్లు చిలకరించండి. అపయిష్టామ యోగదాన ఊర్జేదాత్ నమహేన శిక్షయోషమన సహ తస్య బాధ్యతేన స్థిరమాతర తస్మారంగమ శిక్షయోనద అపౌజనీయ దాజనాః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం నీళ్లు చూపించి పాత్రలో వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మ పంచామృతాలు ఇందాక మనం కలుపుకున్నాం కదా, ఆ పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీం ఉపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషాణం అస్మ పూర్వాం ప్రతిపద్యామి హస్తినాథ ప్రబోధనేం
శ్రియం దేవేమాపయే శర్మా దేవేషాం కాంసోః స్మరామహన్య ప్రాకార మాత్రాంజలంతిం తృప్తాం తప్యంతిం పద్మే సదాం పద్మవర్ణాం తామిహోపవేశం శ్రేయర్భేవచతాలక్ష్మీర్మనిషులో మనసక్కామగోతిం భాచ సత్యమసీమహే సోనాగం రూపణ్యస్య మహిశ్రేషేతాం యసాః. చాలు, కాస్త నీళ్లు చిలకరించండి. శుద్ధాజమే సమర్పయామి. ఓం అపష్టామి ఉపవాదాన ఉచ్యతాత నమః నచిషేషు పరసతస్య భజనో స్తోమా తత్సమానకమవ శిక్షయత అపోజనీయదాజనాః. చాలు. ఇప్పుడు అమ్మవారిని శుభ్రం చేసుకోండి. పంచామృత స్నానం పూర్తయిన తర్వాత అమ్మవారికి చీర చూపించండి. ఓం ఇమం వస్త్రం వస్త్రాన్యోషా దేనోద్రయ పుయమాన పక్క పెట్టి పుయమాన వర్తమైన హరిణీకర బస్వాన వర్తనో దేవసోమా. గురువు గారు, గతంలో మిమ్మల్ని అడిగినప్పుడు ఈ బ్యాంక్ లోన్ లో ఉన్నాయండి మా బంగారం అంతా కూడా, వాటిని బయటికి తీసుకురావాలి అంటే మీరు ఒక పద్ధతి చెప్పారు. అది నేను చేశాను, నిజంగా చాలా చక్కగా పని చేసింది. అవి బయటికి తీసుకురావడంతో పాటు మళ్ళీ కొత్తవి కూడా కొన్నాను. ఇప్పుడు మీరు పెట్టమంటే గనక పూజలో సమర్పించి వాటిని ఎలా చేసుకోవాలో చెప్పి మళ్ళీ ఆ పద్ధతిని చేసుకుందాం అనుకుంటున్నాను. కొత్త వస్తువులు గాని ఏమన్నా బ్యాంక్ లోంచి తెచ్చుకున్న వస్తువులు గాని ముందుగా నేరుగా అమ్మవారికి సమర్పించడానికి ఉంటదమ్మా. ముందుగా వాటికి గోపంచికంతో చిలకరించుకోవాలి. నీ దగ్గర గోపంచికం ఉంది కదా, దాంతో కాస్త వాటి మీద ప్రోక్షణ చెయ్యి. ముందుగా గోపంచికంతో ప్రోక్షణ చేసుకోవాలి. తదనంతరము గోపాలు ఉన్నాయి కదమ్మా నీ దగ్గర, ఆ పాల మీద కాస్త అయ్యి మళ్ళా ఇంకొక పర్యాయాలు గోపంచికం చిలకరించుకో. దాని తదనంతరం గంగా జలం చిలకరించు. వాటిని శుద్ధి అయింది అని అర్థం అన్నమాట. అంటే ఏమిటంటే ఈ గోమూత్రము అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. గృహ ప్రవేశాలకు గాను గోవు మూత్రము గోమయం గురించి అని చెప్పి ఆవు ఇంట్లో ప్రవేశపెట్టుకుంటూ ఉంటాము. ఈ విధంగా మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు గోశా పరిమాణం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటివి లేకుండా గో పంచకంతో వాటిని చిలకరించుకుని అమ్మవారి వద్ద పెట్టాలి. ఇలా ఇచ్చేసేయండి. చక్కగా వీటికి గంధ కుంకుమాలంకరణ యుక్తం చేసుకుని చక్కగా అమ్మవారి ఎదుట గాని ఇలా అమ్మవారి దగ్గర గాని లేదా ఈ విధంగా కలశంలో గాని ఉంచుకోవచ్చమ్మా. చక్కగా ఇలా అమ్మవారి దగ్గర ఉంచేసుకుని తదనంతరం మచ్చన అదా. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ కావలసినటువంటి 5 ద్రవ్యాలు ఎదుర పెట్టుకోమ్మా. అమ్మవారి ఎదుట ఒక తవలబాగు వేసుకుని 5 లక్ష్మీదేవి గవలు పెట్టమ్మా. అక్కడ అదే విధంగా గోముఖ చక్రములు, తదనంతరము 11 రూపాయలు, గురువింద గింజలు పెట్టమ్మాయి. 7 గాని 9 గాని 11 గాని గురువిందల గింజలు పెడుతూ ఉంటాం మనం. ఆ తదనంతరము వీటి మీద 2 అక్షతలు చెప్పు. మమ గృహ సంపూర్ణ సర్వదా ధన యోగ్యత సిత్యర్థం యజమానస్య రక్ష అర్థంచ మమ సంపూర్ణ లక్ష్మీగడాక్ష సకల రుణ విమోచన అర్థంచ సర్వదం లక్ష్మీ కటాక్ష ప్రీత్యర్థే. వాటి మీద అక్షతలు వేయించమ్మ. సర్వతదైవాభ్యమహతో గోమూత్రం చిలకరిస్తూ ఉండు. నేను మంత్రోచ్చారణ చెప్తూ ఉంటాను. భద్రం కర్ణే వేషయామ దేవా భద్రం శివశివరంగే దుష్టవాయం సేమ దేవేదం యదాయో సుసంద్రవోష విశ్వవేదాః సుస్రవదాక్షరిష్ఠేమే సుస్నో బృహస్పదాదో శ్రీమహాగణాధిపం దేవాగ్నాతో నమో భగవంతం దేవాయ నమః రుద్రాయ దేవదేవభ్యే నమః. ఓం శుద్ధోజాతం ప్రపద్యామి శుద్ధోజాతాయ నమో నమః భవే భవే భస్మాన్ భవోద్భవాయ నమః. ఓం నారాయణాయ తం దేవాభ్యో మహాతో నారాయణం విశ్వాత్మానం నారాయణ పరో బ్రహ్మ నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః శ్రీమన్నారాయణాయ తం దేవదేవాభ్యో మహాతో శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే స్వాన స్వాహ లక్ష్మీ గణపతో దేవభ్యో నమః. అదాః శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవభ్యో నమః. అమ్మా గంగా జలం చిలకరించమ్మా. ఓం అపవిత్ర సర్వేత దైవభ్యే నమః. చక్కగా ఆవు పాలు తీసుకో. చెప్పు. ఓం శ్రీం మహా లక్ష్మి అనుగ్రహ సిత్యర్థే మహాలక్ష్మి మమ గృహేణ స్థిర నివాస సిత్యర్థం. అమ్మాయి వీటికి ఇప్పుడు ప్రాణ ప్రతిష్టాపన జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న తర్వాత దీనికి ఒక వైబ్రేషన్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. వీటిని నిత్యము కూడా దేవుడి మందిరంలో ఉంచుకుని ధూప దీప నైవేద్యములు 11 రోజులు చూపించిన తర్వాత నుంచి వీటి యొక్క వైబ్రేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఏ విషయం అనేది తెచ్చిన వెంటనే
విలువ జరగదు. దానికి కొన్ని రోజులు అర్చన విధానం ఉంటుంది. మన దగ్గర ప్రతి నిత్యము కూడా అమ్మవారి ఆరాధన జరిగిస్తూ ఉంటాం కాబట్టి మీకు మీ ఇంట్లో వీటిని ప్రతి పూజలోనూ కూడా మళ్ళా తీసుకుని మంత్రోచ్చారంతో శుద్ధి చేసుకుని ఈ విధంగా మనం ప్రాణప్రతిష్టాపన చేసుకోవాలి. గురుగారు ఇంకొక సందేహం, ఇప్పుడు ఇవి మనం చేసాం ప్రాణ ప్రతిష్టాపన, వీటికి ఎన్ని రోజులు జీవం ఉంటుంది, మళ్ళీ ప్రాణ ప్రతిష్టాపన ఎన్ని రోజుల తర్వాత చేయాలంట? వాస్తవానికి ఒకసారి జీవం వచ్చిన తర్వాత మళ్ళా జీవం పోవడం అనేటువంటిది ఉండదంటారు. ఎప్పుడు కూడా మనం ఏదన్నా ఇటువంటి వరలక్ష్మి వ్రతాలు గాని లేకపోతే కార్తీక మాసాల్లో గాని విశిష్టమైన రోజుల్లో గాని మళ్ళా వాటిని వెలుగు తీసుకువచ్చి ఈ విధంగా ప్రోక్షణ గావించుకొని చేసుకోవాలి. అదే కనుక మనం అర్చన చేసి ఇస్తే కనుక మనం ఒక రకమైనటువంటి కుంకుమని ఇవ్వడం జరుగుతుంది. ఆ కుంకుమని ప్రతి రోజు కూడా కాస్త చిటికెడు నీళ్ళలో కలిపి చేయడం వల్ల అది దాని యొక్క శోభితం అంతా కూడా అలా వెలుగుతూనే ఉంటుంది అనేది లెక్కండి. వామసునే దేవసా చుక్షుపం ప్రాణమేనో దేహభోగం జోప్యసేమ సురిమితంతా ప్రదే అమృతం ప్రాణ అమృత నివదస్థానం అవతేలా చేవేసించమ్మా. నీ మనసులో కోరిక చెప్పుకో, అమ్మా ఇప్పటి వరకు కూడా నా యొక్క కష్టాలు తీర్చావు తల్లి, నా యొక్క ధనము ధాన్యము అభివృద్ధి చెందుతూ మేము మా కుటుంబము కూడా 10 మందికి పెట్టుకునే స్థాయిలో ఉండాలి గాని 10 మంది దగ్గరికి వెళ్ళి యాచించే స్థాయిలో ఉండకూడదమ్మా లక్ష్మీదేవి అని నమస్కారం చేసుకో. తదనంతరేణాశ్రయదేవభ్యే నమో నమః. పుష్పాలు తీసుకో, గాజులు ఇవ్వమ్మ, చక్కగా అమ్మవారికి అలంకరణ చెయ్యి. సౌభాగ్యార్థం చైతేనా సర్వదేవభ్యో. అందరూ కూడా పూజ చేసిన తదనంతరం ఏమిటంటే అమ్మవారిని పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా అంగపూజ జరుగుతుంది. అంగపూజ అయిన వెంటనే అమ్మవారిని మనం అద్దంలో చూడాలి. ముందుగా అంగపూజ చేద్దాం, పుష్పాలతో అర్చన చేస్తూ ఉంది. ఓం చంచలాయ నమః, పాదవ పూజయామి, చంపలాయ నమః, జననీ పూజయామి, పీతాంబరాయ నమః, గురుం పూజయామి, కమలవాసే నమః, కడిం పూజయామి, పద్మాలయ నమః, నాభిం పూజయామి, మద్రమాత్రే నమః, స్నానో పూజయామి, లలితాయ నమః, భుజధ్వజం పూజయామి, ఓం కంబుకంఠాయ నమః, కన్నం పూజయామి, ఓం సుముఖాయ నమః, ముఖం పూజయామి, ఓం శ్రీయాయ నమః, ఓష్టం పూజయామి, ఓం సునాసికాయ నమః, నాసికం పూజయామి, ఓం సునేత్రాయ నమః, నేత్రం పూజయామి, ఓం రమాయ నమః, కర్ణో పూజయామి, ఓం కమలాయ నమః, శిరో పూజయామి, ఓం వరలక్ష్మీదేవి నమః, సర్వాంగం పూజయామి. అమ్మ అమ్మవారి దగ్గర కాస్త అక్షతలు వించు. అక్షతలు పెట్టాము. తదనంతరం అద్దం తీసుకో, అద్దంలో అమ్మవారిని చూడాలి. ముఖ సర్వే దైవాభ్యమహాదుతేనా. సరేనమ్మా, నమస్కారం చేసుకో. ఇప్పుడు ఒక తమలపాకును ఉంచుకుని అమ్మవారి కుంకుమార్చన గావిద్దాం. ఓం శ్రీం ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతప్రదాయ నమః, ఓం సుధయాయ నమః, ఓం విభూతే నమః, ఓం సురభే నమః, ఓం పరమాత్మే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం శుచే నమః, ఓం స్వహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధాన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం వివర్తే నమః, ఓం ద్విత్యే నమః, ఓం దీప్యే నమః, ఓం దీపాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధియే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, లోకశోక వినాశీయ నమః, ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, ఓం పద్మప్రియే నమః, పద్మాస్తే నమః, పద్మాక్షే నమః, పద్మసుందరే నమః, పద్మోద్భవాయ నమః, పద్మనాభప్రియాయ నమః, రమాయ నమః, పద్మనాథాయ నమః, దేత్యే నమః, పద్మిన్యే నమః, పద్మగంధే నమః, పుణ్యగంధే నమః, సుపర్ణాసికే నమః, ప్రసాదాత్మకే నమః, పద్మప్రియాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, చంద్రాయ నమః, చంద్రసోదరాయ నమః, చిత్రభుజాయ నమః, చతురాస్తాయ నమః, ఇంద్రాయ నమః, ఇందుశీతలాయ నమః, అఫ్లోజనాయ నమః, తుష్టియే నమః, శివాయ నమః, శివగత్యే నమః, సత్యే నమః, విమలాయ నమః, విశ్వజననే నమః, తుష్టియే నమః, దరిద్రనాశిన్యే నమః, పీతపుష్కరాయ నమః, శాంతాయ నమః, శుక్లమలాధరాయ నమః, శ్రీయాయ నమః, భాస్కరాయ నమః, బిలవనిలయాయ నమః, వరరోహితాయ నమః, యశస్వే నమః, వసుంధరాయ నమః, ఉదరాంకాయ నమః, హరిణ్యాయ నమః, హేమమాలిన్యే నమః, ధనదానికత్తే నమః, సిద్ధియే నమః, సౌయినమాత్రే నమః, శుభప్రదాయ నమః, సర్వేషదాయ నమః, వరలక్ష్మీ నమః, వసుప్రదాయ నమః, శుభాయ నమః, హిరణ్యప్రాకారాయ నమః, స్వపుత్రతనయ నమః, జయాయ నమః, మంగళప్రదాయ నమః, ఓం విష్ణువక్షస్థల నివాసే నమః, విష్ణుపత్యే నమః, ప్రసాదాయ నమః, ఓం నారాయణ సుప్రతయ నమః, దరిద్రదౌర్జన్యే నమః, దేత్యే నమః, సర్వోపాదవరణ్యే నమః, నవదుర్గే నమః, మహాకాళియే నమః, బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, త్రికాలజ్ఞ సంపన్నే నమః, భువనేశ్వరీ నమో నమః. ధూపం అనేటువంటిది ఎంతగా చూపించగలిగితే అంత పరిమళంతో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లోకి రాదు. కాబట్టి చక్కగా గుగ్గిలంతో గనక ధూపం వేయగలిగితే మహత్తవకాశం కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీలు పోతూ ఉంటాయి. పైగా ఇక్కడ మనం పూజలో
గురువింద గింజలు అనేటువంటి వాటి అక్కడ చూపించాం. అవును. వీటి వల్ల మీరు పూజ చేసుకున్న తర్వాత తాంబూలానికి అందరిని పిలుస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది ఎవరన్నా సరే మనని నరఘోష అనేటువంటిది కంటి ద్వారా వస్తుంది కాబట్టి అటువంటిది ఏమన్నా ఉంటే కనుక ఆ యొక్క గురువింద గింజలు వాటిని స్వీకరించి ఆ నరఘోష లేకుండా చూస్తూ ఉంటాయి. అందుకని ప్రాధాన్యంగా గురువింద గింజలు పెడతాం. ఇప్పుడు అన్నిటికీ కూడా చక్కగా ధూపం చూపించండి. దేవానాం ధూపోయం ప్రధానం ధూపోయం గురోపేతం సుగంధం సుమనోహరం వీటి ధూపాగ్రామయామి. సాక్షాత్తు ప్రత్యక్ష దీపానికి నమస్కారం చేయమ్మా. సాక్షాత్తు ప్రత్యక్ష దీప నమస్కారం సమర్పయామి. దేవదోపాంతరి శుద్ధాజమ అమ్మాయి కొబ్బరికాయ కొట్టమ్మ ఒకటి. యా ఫల నిర్యా ఫలపుష్పాయాస పుష్పనే బృహస్పతే ప్రసుదాస్థానో ముహ్యంతు గుంహసాః. గురువు గారు, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెనకతల భాగంలో ఉన్న ఈ పీచంతటిని కూడా తొలగిస్తారు కదా, అసలు ఇది తీయాలంటారా ఉంచాలంటారా? ఉంచితే ఏమవుతుంది, తీస్తే ఏమవుతుంది అసలు? వాస్తవానికి కొబ్బరికాయ అనేటువంటిది పరిపూర్ణతకి చిహ్నము. అవును. మనం విత్తనం లేకుండా ఉన్నటువంటి ఫలం ఏదన్నా ఉంది అంటే గనక అది కేవలం కొబ్బరికాయ అరటిపండు మాత్రమే. వీటికి విత్తనాలు ఉండవు. కాబట్టి ఈశ్వర మరొక జన్మ లేకుండా నన్ను చూడవయ్యా, ఈ జన్మలో అనేకమైన ఇబ్బందులు పడ్డాను అని చెప్పడానికి అని కొబ్బరికాయని మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం. అయితే ఈ కొబ్బరికాయ అనేటువంటిది అహంకారానికి, నా యొక్క అహంకారాన్ని నీ ఎదుట విడిచిపెడుతున్నా నాయన అని చెప్పడానికి కూడా మనం ఈ యొక్క కొబ్బరికాయని మనం విడిచిపెడుతూ ఉంటాము. అయితే ఇందులో కొబ్బరికాయ పీచు తీయాలా గురుగారు, ఉంచాలా గురుగారు అనేటువంటిది సందేహం. కొబ్బరికాయ వెనుక భాగంలో త్రినేత్రాలు ఉంటాయండి. ప్రతి కొబ్బరికాయకి త్రినేత్రం ఉంటుంది. ఈశ్వరుడి పాదాల వద్దకు నేను చేరుకుంటున్నాను అంటే ఏ వ్యక్తి కూడా తన జీవితంలో ఒక్కసారైనా సరే చిచ్చి మానవుడిగా జన్మించాను, నాకు ఈ జన్మ వద్దు అని అనుకుంటాడండి ఖచ్చితంగా. అటువంటిది ఈశ్వరుడి పాదాలు పట్టుకున్న పశుపతినాథాలను రక్షించవయ్యాని చెప్పడానికి గాను అర్థం వచ్చే విధంగా ఈ త్రినేత్రాలు అన్ని కూడా స్వామివారికి కనబడే విధంగా మనం ఈ విధంగా సమర్పిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా పీచు అనేటువంటిది తీసివేయాలి. అలా తీసివేయకపోతే మనలో ఇంకా ఏదో స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంది అని అర్థం అండి. గురుగారు, మరి ఇప్పుడు అలా తీసేది ఓన్లీ అయ్యప్ప స్వామికి మాత్రమే అని అంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే మాత్రమే ఇలా తీయాలి, మిగిలిన వాళ్ళకి తీయాల్సిన అవసరం లేదని కొంతమంది అంటూ ఉంటారు. మరి అది తప్పంటారా? అయితే హరికి హరుడికి పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారికి కొబ్బరికాయ మొత్తమును ఒలిచిపెట్టి అందులో రంధ్రాన్ని వేసి నేతితో నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అంటుంటారమ్మా. కాబట్టి ఆయనకి నేతి కొబ్బరికాయని ఇవ్వాలి. మామూలుగా ఉన్నటువంటి కొబ్బరికాయలో నేతిని ఉంచడం వల్ల నెయ్యి చెడిపోకుండా అంతవరకు ఇరుముడి కట్టుకుని వెళ్తూ ఉంటారు కదా, అందుకని చెడిపోకుండా ఉంటుందని మామూలుగా కొబ్బరికాయ కొట్టేటప్పుడు మామూలుగానే కొడతారు. పీచు తీసేసే నైవేద్యం చూపిస్తారు. ఇరుముడిలో మాత్రమే కొబ్బరికాయని మొత్తం శుభ్రం గావించి ఆ రంధ్రాన్ని ఏర్పాటు చేసుకుని గురుస్వామి గారు అందులో నేతిని ఉంచి దాన్ని మూసివించి మనకి ఇరుముడిగా సమర్పిస్తూ ఉంటారు. కేవలం అయ్యప్పలో మాత్రం నెయ్యాభిషేకం, మనం ఇచ్చినటువంటి కొబ్బరికాయతో నెయ్యాభిషేకం జరుగుతుంది కావున ఆయనకి ఆ విధంగా చేస్తుంటారు. తదనంతరం మీరు తీసుకువచ్చినటువంటి పళ్ళు ఫలాలు మా యథాశక్తానుసారం పరమాన్నం గాని మీరు తెచ్చినటువంటి ఫలాలు గాని నైవేద్యంగా సమర్పించాలి. మీరు చిలకరించండి. ఓం ప్రోక్షావృత్యావం భోర్భోష్వహం తత్సంతరం చుట్టూ తిప్పండి. ఓం భోర్భోష్వహం తత్సంతరం బ్రహ్మ భోర్భోషం ఐసాధించండి. ఓం ప్రథమం ద్వితీయం తృతీయం చతుర్థం పంచమాయుగ్రహత్యం శ్రీ మహాదేవమయీశ్వరజనభ్యై నమః. చాలు, నీరు చూపించి పక్కలేండి. మధ్య మధ్యో ప్రక్షాళయం పాదప్రక్షాళయం శుద్ధ ఆచమని అర్పణమస్తు. మా తాంబూలం పోయేవలసి గారు పోరే నాగవల్లి దళయతం ఇటు పక్క పెట్టే నాగవల్లి ధేయతం ఉత్థాజమైన సమాయుక్తం తాంబూలం ప్రదుదాం. తాంబూల ధరణాంతర కర్పూర నీరాజనం. బ్రాహ్మణం భారతేజోదాతి నీరు చొక్క. మహాలక్ష్మీదేవి నమో నమః. అమ్మవారిని చూపించండి. దేవదేవ్యే నమో నమః. మీరు కళ్ళకత్తుకోండి అమ్మా, పక్కగా ఉంచేయండి. ఓం మహారాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా తద్వాయుదాత్మా తత్సత్యం తత్సర్వం తత్పురో నమః. ఓం తశ్చరితబోధేషు గుహాయాం విశ్వమూర్తిశోతం విఘ్నేశ్వరస్కారస్యంతస్తు విశ్వస్తస్తు బ్రహ్మస్వం ప్రవధే తుంసామా భోజ్యోతిరసుతం బ్రహ్మ భోద్భవిష్యతు కళ్ళగత్తున ఆత్మరక్ష చేయమ్మా.
యాని కాని పాపాని అంతర్గతాన్ని జాతాన్ని దాని పశ్యంతి ప్రశ్న పదే పాపో పాపకర్మం పాపాత్మ సంభవాత్రహిమాం కృపయాదేవ శరణాగతవత్సలాన్ని దాశరణం నాస్తి త్వమేవ శరణమయ తస్మాత్ కార్యభావేన రక్ష రక్ష జగదాంబిక. అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి, సాష్టాంగ నమస్కారం చేసుకో. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తదా పభ్యాం కరాభ్యాం ప్రణాభ్యాం ప్రణాంగ మోష్టాంగ వృచ్చతే. ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ అనేటువంటిది పూర్తి చేసుకుని మనకు కావలసినటువంటి సమారాధాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటిది సౌభాగ్యానికి ధనానికి ఇబ్బంది లేనటువంటిది ఏమిటంటే తోరణం. తోరం కట్టుకుని అమ్మవారికి ఒక తోరం మనకు ఒక తోరం సమర్పించుకోవాలి. మన శక్తానుసారం పుష్పాలు అనేటువంటి తోరానికి ఈ విధంగా కట్టుకుని చక్కగా అమ్మవారి పాదాల వద్ద పెట్టుకుని అర్చన చేయాలి. ముందుగా అక్షతలు తీసుకోండి. ముందుగా 2 అక్షతలు ఉంచండి. అక్షత సర్వే అక్షత ప్రాచిత సర్వే అక్షత ప్రాచితం దేవ్యాహ గంధం చిలకరించమ్మాయి. గంధం పరిగెలదాశు విరాచితం గంధం పరిగెలిపయామి. పసుపు కుంకుమ తోరానికి అయనే పసుపు అయనే తెప్పరాయనే దొర్వరంతుష్ణే కుంకుమ దొర్వరంత పుష్ణే రాశి రేఖాని సముద్ర సుగ్రహాయమే తొదాత్రయే. అమ్మ చక్కగా నేను చెప్తూ ఉంటాను. మహాలక్ష్మి నమః అని తోరము అనేటువంటిది 9 పోగులతో మనం వేసుకుంటాం. 9 పోగులతో 9 ముడులతో 5 పుష్పాలను మనం కట్టుకుని చేతికి ఎడమ చేతికి కట్టుకుంటూ ఉంటారు, దక్షిణ హస్తానికి కట్టుకుంటూ ఉంటారు. ఈ 9 పోగులు ఏమిటి అంటే నేను అర్చన చెప్తూ ఉంటాను. చెయ్యి. మొట్టమొదటిగా కమలాయే నమః, మొట్టమొదటి కమలాదేవిట. రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజననే నమః చతుర్గ్రంథిం పూజయామి. మహాలక్ష్మే నమః పంచమ గ్రంథం పూజయామి. క్షీరోద్భవతనయే నమః షష్టమ గ్రంథం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథం పూజయామి. చంద్ర సహోదరే నమః అష్టమ గ్రంథం పూజయామి. హరివల్లభాయ నమః నవమ గ్రంథం పూజయామి. అధోంతరే పక్క పెట్టుకుని ధూపం చూపించమ్మా. ధూప పరిగెలపదం దేవానాం ధూపో ఎప్పుడుదాం ధూపాగ్రపయామి. సాక్షాత్ దీపానికి నమస్కారం చేయి. దేవాంతరే సర్వదేవ్యమహతో. ఇప్పుడు కొంతమంది తోరము అనేటువంటిది కట్టుకుంటూ కథ వింటారు. వరలక్ష్మీదేవికి ఒక కథావృత్తాంతం ఉంటుంది. కొంతమంది చేతులు అక్షతలు పట్టుకుని కథ పూర్తి అయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని ఆ తోరాలు తీసుకుని యజమాని చేత అంటే మీ భర్త చేత మీరు కట్టించుకుంటుంటారు. కొంతమంది కథ వింటూనే తోరాలు కట్టించేసుకుంటారు. కొంతమంది కట్టుకున్న తర్వాత కథ వింటారు. ఇది వారి వారి యొక్క ఆనవాయితీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా అయినా సరే మొట్టమొదటిగా అయితే శాస్త్రపరంగా తోరం కట్టుకుని అక్షతలు చేతిలో పట్టుకుని మనం కథ వినాలి. సూతకముని సౌనకాది మొదలగు మహర్షులను చూచి ఇట్లా చెప్తూ ఉంటారు. ప్రతి కథా వృత్తాంతం అంతా కూడా సూత మహాముని చెప్తూ ఉంటాడు. ఈ కథా వృత్తాంతాలన్నింటినీ కూడా పార్వతీదేవి పరమశివుణ్ణి లోక కళ్యాణార్థమై ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇందులో వరలక్ష్మీదేవి యొక్క కథకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడాను నవరత్నాలు ఖచ్చితాలతో పొదగబెట్టినటువంటి ఒక సింహాసనం మీద కూర్చుని ఉండగా అంత పార్వతీదేవి పరమశివుని ఈ విధంగా అడుగుతుంది. నాదా సకల సౌభాగ్యములు కలుగుతూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధన ధాన్య వస్తువాహనాలతో అభివృద్ధి చెంది పిల్లా పాపాలతోటి సుఖ సంతోషాలతో ఉండి సకల సౌభాగ్యము కలిగేటువంటి వ్రతం ఏదన్నా ఉందా నా కొరకు తెలియజేయండి అని చెప్పి పరమశివుని పార్వతీదేవి వేడుకొనగా అంత పార్వతీదేవి చిరుమందహాసంతో పార్వతీదేవిని ఈ విధంగా పిలుస్తూ ఉంటాడు. మహాదేవి నీకు ఒక కథా వృత్తాంతాన్ని వివరిస్తాను. ఈ కథా వృత్తాంతమును వరలక్ష్మీ వ్రతం అంటారు. శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు స్థిరపడుతూ ఉంటాయి. సకల సౌభాగ్యము కలుగుతుంది. పుత్ర పౌత్రాది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. నాదా ఈ కథా వృత్తాంతాన్ని ఇంతకు ముందు ఎవరన్నా ఆచరించి ఉన్నారా వివరించండి అని అడగ్గా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. మరగదేశమున కుంభినంబు అనేటువంటి గ్రామము రత్న ఖచ్చితాలతో బంగారు ప్రాకారాలతో బంగారు గోడలతో ఆ యొక్క పట్నం అంతా కూడా దేదీప్యమానంగా ఉంటుంది. చారుమతి అనేటువంటి ఒక యువతి తన అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించుకుంటూ చక్కగా వారికి సపర్యములన్నీ పూర్తి చేసుకున్న తదనంతరము భర్త యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసి
తన దేవుని యొక్క మందిరంలో మహాలక్ష్మీదేవికి విశిష్టంగా అర్చన గావిస్తూ నిత్యము కూడా ఆ మహాదేవి యొక్క అర్చన గావిస్తూ ఉంటారు. అయితే ఈ చారుమతికి ఒకానొక సందర్భంలో రాత్రి వేళలో అమ్మవారు నిద్దట్లో స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చెబుతుంది, చారుమతి నీ పూజలకు నేను మెచ్చి ఉన్నాను, నిన్ను అనుగ్రహిద్దామని అనుకుంటున్నాను అని చెప్పగా అంత చారుమతి కలలోనే తన యొక్క లక్ష్మీదేవిని నానా విధాలుగా స్తుతిస్తూ అమ్మవారిని భజన గావిస్తూ అమ్మవారి యొక్క పాద నమస్కారం చేసుకుంటూ అంతటి లక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది ఏమనంటే, చూడమ్మా చారుమతి, నిన్ను అనుగ్రహించదలుచుకున్నాను. శ్రావణ మాస పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు యథాశక్తానుసారంగా కలశాన్ని ఉంచి అర్చన గావించి నన్ను ప్రార్థించు, నీకు సకల సుఖము సౌభాగ్య ధనధాన్య వస్తువాహనములు కలగజేస్తానని చెప్పగా అంతటి చారుమతి మిక్కిలి ఆనందభరితమయ్యి నమస్కారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చినటువంటి స్వప్నాన్ని తల్లిదండ్రులకి అత్తమామలకి భర్తకి తెలియజేయడం జరిగింది. అంతటి అత్తమామలు ఇరువురు కూడా సరే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గావిద్యగాని అని చెప్పి ఆజ్ఞాపించారు. భర్త కూడా అంగీకరించడంతో కొన్ని రోజుల్లోనే శ్రావణ మాసం రాని వచ్చింది. అంత శ్రావణ మాసం రాగానే అత్తమామల ఆజ్ఞ ప్రకారంగా భర్త యొక్క సహాయంతో చక్కగా ఒక మండపాన్ని ఏర్పరచుకుని ఆ మండపం తెల్లటి వస్త్రం భరించుకుని కేజీంపావు బియ్యం పోసుకుని గణపతి పూజను పూర్తి చేసుకుని తదనంతరము యథాశక్తానుసారం కలిసి ఉంచి తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అలంకరణ చేసి సాక్షాత్తు అమ్మవారినే ఇక్కడ కూర్చుంది అని చెప్పి భావించుకుని చక్కగా చారుమతి ఇరుగు పొరుగు వారందరినీ పిలిపించుకుని యథాశక్తానుసారంగా అమ్మవారిని ఆరాధించడం ప్రారంభం చేసింది. పూజా విధానం పూర్తయిన చివరిలో అమ్మవారికి మంగళహారతి సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ లక్ష్మీదేవి చారుమతిని అనుగ్రహించి తన యొక్క చేతికి ఉన్నటువంటి గాజులు కంకణాలన్నీ కూడా బంగార ప్రాకారాలుగా మారాయి. అంతటి ఆనందపడి రెండవ ప్రదక్షిణ చేయగానే కాలికి ఉన్నటువంటి అందెలన్నీ కూడా బంగారు ప్రాకారాలుగా మారాయి. అలా మూడో ప్రదక్షిణ చేయగానే తన ముందు ఉన్నటువంటి పాత్రలో ధనరాశులు కనబడ్డాయి. చాలా సంతోషపడి ఆ చారుమతి అమ్మవారు నన్ను అనుగ్రహించిందని చెప్పి భావించుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటుగా అమ్మవారు ప్రసాదించినటువంటి ధనాన్ని ఇవ్వడం జరిగింది. తన మిగిలినటువంటి వారందరూ కూడా చారుమతి చాలా మంచిది, చక్కగా ఈ ధనాన్ని అమ్మవారు ప్రసంగినటువంటి ధనాన్ని మనకి ఇచ్చింది అని చెప్పి భావించుకుని వారు కూడా అప్పటి నుంచి లక్ష్మీదేవి ఆరాధన శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకుంటూ సకల శుభములు కలుగుతూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ధనధాన్య వస్తువాహన సకల సౌభాగ్యములు కలుగుతూ ఈ రోజు వరకు కూడా వరలక్ష్మీదేవి వ్రతమున అందరూ కూడా ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ వ్రతాన్ని విన్నా చూచిన ఈ వ్రతం యొక్క కథ ఫలితాన్ని విని అక్షతులు శిరస్సు మీద వేసుకున్న సకల సౌభాగ్యములు కలుగుతాయని ప్రతీక. ఈ విధంగా పార్వతీదేవికి పరమశివుడు వరలక్ష్మీ వ్రత కథా విధానాన్ని అంతటిని వివరించడం జరిగింది. చివరిగా అమ్మవారికి మంగళహారతి. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం అనేటువంటి సంపూర్ణం అవుతుంది. ఈ రోజు సాయం సంధ్య వేళ చక్కగా మీరు మీ వారు కలిసి కూర్చుని భోజనం ఆచరించాలి. అదేవిధంగా కలశ ఉద్వాసన అంటే అమ్మవారిని మళ్ళా తిరుగు ప్రయాణం అనేటువంటిది శనివారం రోజు ఉదయం 9:40 తర్వాత చేసుకోవాలి. 8:30 వరకు కలపడానికి ఉండదు. 9:40 తదనంతరము దీపారాధన గావించుకుని యజ్ఞేన యజ్ఞమైజంత దేవా స్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమాన సదత్ర పూర్వే సాధ్యాసంతి దేవా శ్రీ మహాలక్ష్మి అవసరార్థం క్షేమాయ పునరాగమనాయుచ అని చెప్పుకుని అక్షతులు నీళ్లు పాత్రలో విడిచిపెట్టి అమ్మవారి యొక్క కలశాన్ని మనం కలపాలి. అర్థమైందమ్మా? ఇది పూజా విధానం.